హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వీడియో అనేది 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ అయిన పాలినామియల్స్ పైన వీడియోస్ చేస్తాను. ఇది సెకండ్ వీడియో, అంటే ఆల్రెడీ ఫస్ట్ వీడియో కంప్లీట్ అయింది. ఆ ఫస్ట్ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడు టాప్లో, అంటే మీకు ఇక్కడ 9th క్లాస్ సెకండ్ చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే ఈ చాప్టర్కి సంబంధించిన ఫస్ట్ వీడియో ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. అంటే ఈ చాప్టర్కి సంబంధించిన ప్రెజెంట్ ఇది రెండో వీడియో అయినా ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. అవన్నీ మీరు ఆ టైటిల్ ద్వారానే చూడగలుగుతారు. ఓకే, సరే. ఇంకా అదే విధంగా ఫస్ట్ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ చాప్టర్లో టోటల్ 8 వీడియోస్ ఉన్నాయి. ఆ 8 వీడియోస్ మీరు చూడాలనుకుంటే సేమ్ అదే విధంగా ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే ఇక్కడ 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వీడియోకి ఓపెన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వీడియో ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి మీరు ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన 1 by 1 వీడియోస్ అన్నీ చూడొచ్చు. ఈ విధంగా మనం ప్రతి వీడియోని డిజైన్ చేసాం. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 2.1 స్టార్ట్ చేద్దాం. అయితే ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు ఒకే ఒక్క ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది. సో ముందు ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం, ఆ తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? ఎగ్జాంపుల్ 1, ఫైండ్ ది డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది పాలినామియల్స్ గివెన్ బిలో. అంటే ఇక్కడ ఏమి డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ఎవరైతే ఇంతకు ముందు ఇంట్రడక్షన్ వీడియో చూసి ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా తెలుసుంటుంది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏమిటో. సో ఈ మూడిటికి మీరే చేసేయచ్చు ఆ వీడియో చూసిన వాళ్ళు. సో ఉంటే ఫస్ట్ ఆన్సర్ చేయండి, ఆ తర్వాత వీడియో చూడండి. అప్పుడు మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంకా ఎక్కువ వస్తుంది. ఓకే, సరే. ఇప్పుడు నేను చెప్తా చూడండి. సో ఈ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏమంటే హైయెస్ట్ డిగ్రీ. ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ముందు చూడాలి. ఎన్ని టర్మ్స్? 3 టర్మ్స్. ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. 3 టర్మ్స్ ఉన్నాయి. సో ఈ 3 టర్మ్స్కి డిగ్రీ ఉంటుంది ప్రతిదానికి. ఫస్ట్ దాని డిగ్రీ అంటే డిగ్రీ అంటే పవర్, నథింగ్ బట్ పవర్. పవర్ ఎంత? 5 ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్కి 4 ఉంది. థర్డ్ వన్కి పవరే లేదు, అంటే డిగ్రీ లేదు. అంటే డిగ్రీ లేదంటే దానికి 0 ఉంది. అది ఎలా అనేది నేను మళ్ళీ చెప్తాను. ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో అయితే చెప్పాను. సరే, ఇప్పుడు ఈ మూడిట్లోనే హైయెస్ట్ ఎంత? 5. కాబట్టి ఇది ఆన్సర్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత? డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ అదే మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ముందు కౌంట్ చేసుకోండి. 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి డిగ్రీ పైన రాస్తాం. దీనికి వేరియబులే లేదు అంటే 0. సో దీనికి వేరియబుల్ ఉంది y పవర్ ఎంత? 2. దీనికి 3, దీనికి 8. హైయెస్ట్ ఎంత? 8. సో డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఎంత? 8. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకోటి చూడండి, ఇక్కడ వేరియబుల్ ఎక్స్ ఉంది, ఇక్కడ వేరియబుల్ వై ఉంది. ఏ వేరియబుల్ అయినా ఉండొచ్చు. ఓకేనా? సరే, ఇంకా చూడండి 2. ఇందులో వేరియబుల్ ఉందా? లేదు. సో దీని డిగ్రీ ఎంత? 0. ఇప్పుడు చెప్తా చూడండి దీనికి 0 ఎలా అని. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 0. సో ఎలా వచ్చింది ఆ 0? ఒకసారి మీరు 8th క్లాస్లో ఒక ఫార్ములా ఉంటుంది, ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎనీథింగ్ పవర్, ఏ వేరియబుల్కి పవర్ 0 ఉన్నా సరే దాని వాల్యూ 1. అంటే ఎక్స్ పవర్ 0 ఏమి? 1 అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఏముంది? 2 ఉంది. సో ఈ 2ని నేను ఎలా రాసుకుంటానంటే 2 into 1గా రాసుకోవచ్చు. 2ని 2 into 1 మళ్ళీ చేస్తే 2 వస్తుందా? ఇప్పుడు ఈ 2 into 1ని ఎలా రాస్తామంటే ఎక్స్ పవర్ 0. సో ఇప్పుడు దీన్ని 2x పవర్ 0గా రాయొచ్చు, టర్మ్గా మార్చి రాసాం. సో దీని డిగ్రీ ఎంత? 0. ఈ విధంగా 2 డిగ్రీ ఏముంటుంది? 0 ఉంటుంది.
ఈ విషయం మీకు తెలియాలి. ఫ్యూచర్‌లో చాలా చోట్ల యూజ్ అవుతుంది. ఓకేనా? సరే. ఇప్పుడు ముందు దీన్ని నీట్‌గా రాసుకోండి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2.1 స్టార్ట్ చేద్దాం. ఇందులో ఫస్ట్ ప్రాబ్లమ్ అనమాట. ఇది కూడా మీరు చేయగలుగుతారు. ఒక్కసారి క్వెషన్ చదువుతా, తర్వాత విషయం చెప్తా. ఫస్ట్ క్వెషన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్‌ప్రెషన్స్ ఆర్ పాలినామియల్స్? అంటే ఇందులో పాలినామియల్స్ ఉన్నాయి, కొన్ని పాలినామియల్స్ కానివి ఉన్నాయి. ఇన్ వన్ వేరియబుల్, వన్ వేరియబుల్‌లో ఉండే పాలినామియల్స్ మొత్తం రాయాలి. క్లియర్‌గా ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్‌ప్రెషన్స్ ఆర్ పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్ అండ్ విచ్ ఆర్ నాట్, అంటే వన్ వేరియబుల్‌లో ఉండేవి కానివి 2 మెన్షన్ చేయాలి. దాంతోపాటు ఏమి, స్టేట్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్, అంటే రీజన్ ఎందుకు కాదనే రీజన్ రాయాలి. ఇది కూడా మనము ఇంట్రడక్షన్ వీడియోలో క్లియర్‌గా చెప్పుకున్నాం. సో ఫస్ట్ మీరు ట్రై చేయండి, తర్వాత నేను చెప్తాను వింటూ. ఓకేనా? ట్రై చేయండి. సరే, ఇంకా నేను చెప్తాను. సో ఫస్ట్ వన్ చూస్తే 4x² మైనస్ 3x ప్లస్ 7. ఫస్ట్ ఇక్కడ మీరు గమనించాల్సింది కండిషన్స్. పాలినామియల్ అంటే కండిషన్ తెలియాలి. పాలినామియల్ అంటే పవర్ ఎలా ఉండాలి అంటే నాన్ నెగటివ్ ఇంటీజర్, నాన్ నెగటివ్ ఇంటీజర్స్ ఉంటే మాత్రమే వాటిని పాలినామియల్స్ అంటాము. అంటే చూడండి, ప్రతి టర్మ్ యొక్క ఇంటీజర్ చూడాలి. ఇందులో మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయా? సో ఈ టర్మ్ డిగ్రీ ఎంత? 2. దీని టర్మ్ 1 డిగ్రీ. డిగ్రీస్ నేను చెప్పేది డిగ్రీ ఆఫ్ టర్మ్. సో ఫస్ట్ దానికి 2, సెకండ్ దానికి 1, దీనికి 0. అన్ని నాన్ నెగటివ్, అంటే నెగటివ్ స్కాలా, కాబట్టి ఇది పాలినామియల్. సో ఇట్ ఈస్ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. ఇన్ వన్ వేరియబుల్. వేరియబుల్ అంటే ఏమి? ఈ ఆల్ఫాబెట్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ఏ నుంచి జెడ్ వరకు, వాటిని వేరియబుల్స్ అంటారు. సింపుల్గా నాట్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. సో ఇక్కడ ఒకే ఒక్కటి ఉంది ఎక్స్ అనేది, కాబట్టి పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ అని పిలుస్తాం. ఫస్ట్ దానికి. సెకండ్ చూడండి, ఇక్కడ చూస్తే ఫస్ట్ దానికి డిగ్రీ, వైకి డిగ్రీ అంతా 2. సో ఇది కాన్స్టెంట్, దీని డిగ్రీతో పని లేదు. ఒక చూసినా అది కూడా 0నే, అంటే నాన్ నెగటివ్ ఉంది. దీని డిగ్రీ కూడా ఎంత? 0నే. సో దీనికి 2, 0. నాన్ నెగటివ్ ఇంటీజర్సే కాబట్టి ఇది కూడా పాలినామియలే. y² ప్లస్ √2 ఇట్ ఈస్ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. సో ఇప్పుడు థర్డ్ వన్ చూడండి. సో ఇందులో కూడా 2 టర్మ్స్ ఉన్నాయా? ఫస్ట్ టర్మ్ డిగ్రీ అంటే ఎక్స్కి స్క్వేర్ రూట్ ఉంది, కాకపోతే ఎక్స్ కాదు, ఇక్కడ టీ యూజ్ చేశాం. టీ అంటే 3√t ప్లస్ t√2. అంటే ఈ టీ రూట్ టీ అంటే మీనింగ్ ఏమి అంటే చూడండి, ఫస్ట్ మీకు nth రూట్ ఆఫ్ ఏ అనే ఫార్ములా తెలుసు. దీనికి మీనింగ్ ఏమి? ఏ పవర్ 1/n అని అర్థం. పవర్లో ఎంత ఉంది? 1/n. ఇక్కడ చూస్తే ఇది స్క్వేర్ రూట్, అంటే స్క్వేర్ అంటే ఎంత? 2 కదా, కాబట్టి టీ పవర్ 1/2. ఇక్కడ nth రూట్ కాబట్టి బైలో n, ఇది స్క్వేర్ రూట్ కాబట్టి బైలో 2. పవర్లో పాజిటివ్ అయితే ఉంది, కానీ అది ఇంటీజర్ కాదు. ఇక్కడ చూడండి, నాన్ నెగటివ్ నెంబర్ అనలా, నాన్ నెగటివ్ ఇంటీజర్. ఇంటీజర్స్ అంటే ఏమి? నెగటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ విత్ 0. సో ఇక్కడ నెగటివ్ నెంబర్ రాలేదు, కానీ పాజిటివ్ నెంబర్ వచ్చిందా, అది డెసిమల్ నెంబర్. అది అంటే డెసిమల్ అంటే ఏమి? ఈ ఫ్యాక్షన్ కదా, ఫ్యాక్షన్ని డెసిమల్గా కూడా రాయొచ్చు. సో ఇది ఫ్యాక్షన్ అంటే ఏమని? రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఇక్కడ ఇంటీజర్స్ గురించి చెప్పాడు, రేషనల్ నెంబర్స్ గురించి చెప్పలేదు, కాబట్టి ఇది నాట్ ఏ పాలినామియల్. 3√t ప్లస్ t√2 ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. రీజన్ రాయొద్దా? బికాస్
డిగ్రీ ఆఫ్ టర్న్ లేదా డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ నాట్ ఏ నాన్ నెగటివ్ ఇంటీజర్. నెగటివ్ ఇంటీజర్ ఇది అన్నమాట రీజన్. ఓకేనా, ఇది పాలినామియల్ కాదు. ఇప్పుడు ఫోర్త్ వన్ చూద్దాం. ఇక్కడ ఫోర్త్ వన్ చూస్తే చూడండి, ఫోర్త్ వన్ y ప్లస్ 2/y, డినామినేటర్లో y వచ్చింది. సో చెప్పాను కదా, డినామినేటర్లో y రావచ్చా, రాకూడదు. కాబట్టి ఇది కూడా పాలినామియల్ కాదు. అయితే ఎందుకు రీజన్ మీకు ఇంకోసారి చెప్తా చూడండి. మీకు a పవర్ మైనస్ m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m, ఈ ఫార్ములా కూడా నేర్చుకున్నారు కదా. పవర్లో నెగిటివ్ ఉంటే డినామినేటర్లో ఉంది. సో ఇదేమి 1/y డినామినేటర్లో ఉంది, దీని పవర్ 1. సో ఇది రాసుకుంటే ఏమవుద్ది, y పవర్ మైనస్ 1, నెగిటివ్ వచ్చేసింది. వాడు చెప్పిన నాన్ నెగిటివ్ ఇంటీజర్, ఇదేమి నెగిటివ్ ఇంటీజర్, కాబట్టి పాలినామియల్ కాదు. సో అదే రీజన్ రాస్తాం. y ప్లస్ 2/y ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్ బికాస్, రీజన్ రాయొద్దా, బికాస్ ది degree of polynomial is not a non-negative integer. అంతే అయిపోయింది. ఓకేనా, ఇదంతా మీకు ఆన్సర్లోకి రాదు. కావాలంటే రాసుకోండి ఇవంతా కూడా, ఈ ఫార్ములా ఇది ఇక్కడ రాసిందా, ఇది రాసుకుంటే మీకు నాలెడ్జ్ వస్తుంది సబ్జెక్ట్ గురించి. ఇప్పుడు ఇక్కడికి రండి. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టర్మ్ డిగ్రీ వచ్చి 10, సెకండ్ టర్మ్ డిగ్రీ వచ్చి 3, థర్డ్ టర్మ్ డిగ్రీ వచ్చి 50. అంతా పాజిటివ్, అన్నీ 3 పాజిటివ్నే. కాబట్టి పాలినామియల్ బట్ నాట్ ఇన్ 1 వేరియబుల్. ఎందుకు ఇక్కడ 3 వేరియబుల్స్ ఉంది చూడండి, x1, y1, t1, 3 రకాలు. ఉంటే x ఉండాలి ఈ మాది, లేదా ఉంటే y ఉండాలి ఈ మాది, లేదా ఉంటే t ఉండాలి ఒకటి. ఇక్కడ ఏముండాయి, 3 ఉన్నాయి. కాబట్టి పాలినామియల్ అయినప్పటికీ నాట్ ఇన్ 1 వేరియబుల్. x పవర్ 10 ప్లస్ y క్యూబ్ ప్లస్ t పవర్ 5 50, it is polynomial but not in 1 variable. ఓకేనా, వేరియబుల్, here is the variable. ఇది ఆన్సర్. ఓకే, సో ఇదన్నమాట ఫస్ట్ ప్రాబ్లం. నీట్గా నోట్ చేసుకోండి ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. అయితే ఇవి కూడా ఎవరైతే ఇంట్రడక్షన్ వీడియో చూసుంటారో వాళ్ళే చేసేయచ్చు. సో ఎవరు చూసుంటారో వాళ్ళు ఖచ్చితంగా ముందు చేసేయండి, తర్వాత నేను చెప్తా. చేసిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, అప్పుడే నాకు తెలుస్తుంది మీరు ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మీరు ప్రాక్టీస్ కానీ చేస్తే నేను కొన్ని కొత్త రకం వీడియోస్ తీసుకొని వస్తాను. అంటే మ్యాథ్స్లో ఇంకా ఈజీగా ఎలా చేయాలనేవి కూడా నేర్పించే వీడియోస్ తయారు చేస్తాం. ఓకేనా, సరే ఇంకా నేను చెప్తా చూడండి. ఫస్ట్ సెకండ్ వన్ చూస్తే ది కోఎఫిషియంట్ ఆఫ్, అంటే కోఎఫిషియంట్ అంటే ఏంటో మీకు చెప్పాను కదా, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ రాస్తే సరిపోదు. ఏంటి చూడండి, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఎక్స్ స్క్వేర్కి ముందుండే నెంబర్, ముందర ఏదన్నా నెంబర్ ఉందా, లేదు అంటే అక్కడ ఏమున్నట్టు 1. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఇక్కడ కూడా సెకండ్ వన్ ఎక్స్ స్క్వేర్ ఉంది,
దాని ముందర కూడా నెంబర్ లేదు కాబట్టి అది కూడా 1 కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే దాని ముందర సింబల్ ఏముంది మైనస్ అంటే ఏమని -1 కోఎఫిషియంట్ ఏమి -1 మరి దీనికి +1 అని పెట్టలేదే సార్ అంటారు కొంతమంది. ప్లస్ మెన్షన్ చేసినా చేయకపోయినా అక్కడ ప్లస్ ఉన్నట్టే. ఫస్ట్ రాసే నెంబర్కి ఇక్కడ కూడా చూడండి ఫస్ట్ 2 రాసాం 2 రాసాము దాని ముందర సింబల్ లేదు అంటే ప్లస్ ఉన్నట్లే. ఫస్ట్ రాసేదానికి ఆప్షనల్ అనమాట ప్లస్ అనేది, బట్ మైనస్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ x² కోఎఫిషియంట్ అయితే ఇక్కడ x² కోఎఫిషియంట్ రాసే ముందు అసలు ఇది పాలినామియల్ అవుతుందా అవ్వదా నాకు చెప్పండి. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది. అవునా? మనం డినామినేటర్లో ఏం ఉండకూడదు అనుకున్నాం పాలినామియల్ అవ్వాలంటే. అవునా? ఇది అందరూ ఆలోచిస్తారు బట్ అది తప్పు. ఇది పాలినామియల్ అవుతుంది. మనకి డినామినేటర్లో ఉండకూడనిది వేరియబుల్ ఉండకూడదు కానీ ఇక్కడ వేరియబుల్ ఉందా కాన్స్టెంట్ ఉంది. డినామినేటర్లో ఏముంది కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఇది పాలినామియల్ అవుతుంది. ఓకేనా? పాలినామియల్ అవుతుంది కాబట్టి కోఎఫిషియంట్ కూడా రాస్తాం. x² కోఎఫిషియంట్ ఏమి π/2 చూసారా? కోఎఫిషియంట్ కాన్స్టెంట్ కాబట్టి. ఈ విషయం చాలామందికి తెలియదు కన్ఫ్యూజ్ అవుతారు అందుకే నేను మెన్షన్ చేసి చెప్పు. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం. x² కోఎఫిషియంట్ x² కోఎఫిషియంట్ ఏంటి x² ఉందా ఫస్ట్ దీనిలో అసలు లేదు కాబట్టి ఏమది 0. ఓకేనా? అయితే ఇది పాలినామియల్ అవుతుందా కాదా? ఇక్కడ కూడా √ఆఫ్ ఉంది చూడండి. √ఆఫ్ దేనికి ఉంది నెంబర్కి మాత్రం ఉంది వేరియబుల్కి లేదు. వేరియబుల్కి స్క్వేర్ రూట్ ఉంటే అది పాలినామియల్ కాదు. నెంబర్కి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ఇది పాలినామియల్ అవుతుంది. ఓకేనా? క్లియరా? సరే ఇంకా థర్డ్ ప్రాబ్లం కలుగు. ఇక్కడ ఏం చెప్పాడు గివ్ 1 ఎగ్జాంపుల్. మనం ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే దేనికి బైనామియల్ డిగ్రీ 35 ఉండేటట్టుగా బైనామియల్ రాయాలి. సో బైనామియల్ ఆఫ్ డిగ్రీ 35 బైనామియల్ అంటే ఏమి 2 టర్మ్స్ ఉండాలి. అవునా? అందులో ఒక టర్ము ఖచ్చితంగా 35 పవర్ ఉండాలి అంటే x⁻35. రెండోది ఏదన్నా ఉండొచ్చు మీ ఇష్టం. ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి 5x ఏదో ఒకటి. ఇక్కడ కూడా నెంబర్ మీ ఇష్టం ఏదన్నా రాసుకోండి. ఇందులో ఖచ్చితంగా ఉండవలసింది ఏమి అంటే ఈ x⁻35 అనేది 100% ఉండాలి. ఇక్కడ కూడా ఏదో ఒక నెంబర్ ఉండాలి 5x అనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా రాసుకోవచ్చు ఆర్ 7x35 మైనస్ 7y సారీ 7y కాదు 75. సో కాన్స్టెంట్ ఏదన్నా ఉండొచ్చు మనకు కంపల్సరీ ఏమి ఇక్కడ ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ x⁻35 ఉండాలి. సో ఇప్పుడు కొంతమంది అంటారు సార్ x కాకుండా t పెట్టచ్చా y పెట్టచ్చా? ఏదన్నా పెట్టచ్చు. ఇక్కడ వేరియబుల్ గురించి మెన్షన్ చేయాల డిగ్రీ మాత్రం చెప్పాడు డిగ్రీ 35 ఉండాలి. వేరియబుల్ నీ ఇష్టం ఏదన్నా వేసుకో. అయితే బెస్ట్ సజెషన్ నాదైతే మాత్రం ఎక్సే వాడండి ఇప్పుడు. ఓకే నెక్స్ట్ వన్ చూడండి. మోనోనామియల్ ఆఫ్ డిగ్రీ 35 కాదు 100 చూడండి డిగ్రీ 100 అంటే x⁻100 ఒకే ఒక టర్మ్ రాయాలి. డిగ్రీ ఎంత ఉండాలి 100 ఉండాలి. రెండో టర్మ్ రాయకూడదు. ఓకేనా? సో ఇది ఒక్కటే కంపల్సరీ. దీని ప్లేస్లో ఏదన్నా రాయొచ్చు. ఇంకో 2 ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. ఇది రాయొచ్చు లేదంటే 7x⁻100 రాయొచ్చు లేదా -32x⁻100 ఇట్లా కూడా రాయొచ్చు. ఏదన్నా రాయొచ్చు కానీ ఒక్క ఎగ్జాంపుల్ రాస్తే చాలు. నేనైతే మీకు సబ్జెక్ట్ తెలియాలని ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను బట్ మీకు ఒకటే చాలు. ఓకేనా? నీట్గా నోట్ చేసుకోండి.
నెక్స్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్రాబ్లమ్ చూద్దాం. ఇవి కూడా మీరే చేయగలుగుతారు చాలామంది దాకా. ఇంట్రడక్షన్ చూసిన వాళ్ళు మాత్రమే. ఓకేనా? సరే ఇంక నేను చెప్తాను. ఎవరన్నా చూసుంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి మర్చిపోకండి. ప్రతిసారి ఎందుకు చెప్తా అన్నానంటే సబ్జెక్ట్ మీరు నేర్చుకోవడానికి నేను చెప్పేది. నేను నేర్చుకోవడానికి కాదు. ఓకేనా? సో మీరు నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ వినాలి. విన్న తర్వాత నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసిన వెంటనే నేను చెప్తాను. సో మీరు ప్రాక్టీస్ చేసింది కరెక్ట్ అయితే కరెక్ట్ అని తెలుస్తుంది. తప్పయిందనుకోండి తప్పని తెలుస్తుంది. ఆ తప్పు ఎందుకు జరిగిందో కూడా తెలుస్తుంది. సో ఆ తప్పుని కరెక్ట్ చేసుకోగలుగుతారు. ఓకేనా? మిస్టేక్ పోతే దాన్ని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ విషయం మీకు తెలియడం కోసమే నేను పదే పదే చెప్పేది. ఇంకేం లేదు. సరే ఇంకిక్కడికొద్దాం. సో ఫోర్త్ వన్ రైట్ ది డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలినామియల్స్ అంటే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ రాయాలని. ఓకేనా? సో అదే రాద్దాం. డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ఓకేనా? ఆఫ్ పాలినామియల్ 5x³ + 4x² + 7x ఈస్. సో ఈసారి ఫుల్ సెంటెన్స్తో రాశాను. ఓకేనా? ఏమి దీని డిగ్రీ ఎంత? 3. ఫస్ట్ దానిది 3, సెకండ్ టర్మ్ది 2, థర్డ్ది 1, హైయెస్ట్ ఎంత? 3. కాబట్టి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఎంత? ఇప్పుడు ఇక్కడికి వద్దాం. సో ఇక్కడ ఎన్ని టర్మ్స్? 2 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ దాని డిగ్రీ వచ్చి 0, సెకండ్ దాని డిగ్రీ వచ్చి 2. కాబట్టి ఆన్సర్ ఎంత? 2. అయితే స్టెప్ ఫామ్లో రాద్దాం. డిగ్రీ ఆఫ్ polynomial 4 - y² ఈజ్ 2. అంతే అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడండి. ఇది వచ్చి డిగ్రీ ఎంత? 1. దీని డిగ్రీ ఎంత? 0. చాలామంది రూట్ ఉంది కదా అని 1/2 వేసేస్తారు. బాగా చూడండి, అది కాన్స్టెంట్ డిగ్రీ ఎప్పుడు 0నే. ఇక్కడ వేరియబుల్ ఉంది t, సో దానికి రూట్ లేదు కాబట్టి ఇది పాలినామియల్ అవుతుంది. రూట్ ఉండేది కాన్స్టెంట్కి, వేరియబుల్కి లేదు. సో ఇది పాలినామియల్. డిగ్రీ ఎంత? హైయెస్ట్ 1 ఉంది కాబట్టి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 5t - √7 ఈజ్ 1. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఇక్కడ ఉండేది కాన్స్టెంట్ అన్నప్పుడు దాని డిగ్రీ ఎంత? 0. కాబట్టి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 3 ఈజ్ 0. చూడండి, నేను ఆన్సర్స్ని కొటేషన్స్లో పెడతా ఉంటాను. ఓకేనా? అది కూడా గమనించాలి మీరు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం. క్లాసిఫై ది ఫాలోయింగ్ లీనియర్, క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ పాలినామియల్. సో టైప్స్ ఇచ్చాడు. దేన్ని బేస్ చేసుకొని ఉంటాయి ఈ టైప్స్? డిగ్రీస్ని బేస్ చేసుకొని ఉంటాయి. సో ఫస్ట్ డిగ్రీ చూస్తేనే పేరు చెప్పగలుగుతాం. సో ఇక్కడ డిగ్రీ వచ్చి 2, దీని డిగ్రీ వచ్చి 1. హైయెస్ట్ ఎంత? 2 ఉంది. హైయెస్ట్ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. x² + x ఈజ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. చూడండి, దీనిలో మొత్తం 7 ఉన్నాయి. ఎవరన్నా చేస్తుంటే బెటరు. ఈ 7 కూడా నేనే చెప్తాను, ఎందుకంటే మీకు మిస్టేక్ పోయింటే ఒకవేళ తెలియడం కోసం. సో ఇక్కడ చూస్తే దీని డిగ్రీ 1, దీని డిగ్రీ 3. హైయెస్ట్ డిగ్రీ అంతా 3 ఉంది కాబట్టి క్యూబిక్ పాలినామియల్. ఏం రాస్తాం? x - x⁴ ఈజ్ క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ చూడండి, ఇందులో మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి. ప్రతి టర్మ్ డిగ్రీ రాద్దాం. దీనికి 1, దీనికి 2, దీనికి 0. హైయెస్ట్ ఎంత? 2 కాబట్టి y + y² + 4 ఈజ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉన్నాయి. ఈచ్ టర్మ్కి రాద్దాం. ఇది కాన్స్టెంట్ కాబట్టి డిగ్రీ 0. ఇది
ఎక్స్ అంటే డిగ్రీ లేదు, లేదంటే 1 ఉంది. హైయెస్ట్ ఎంత 1. 1 ఉంది కాబట్టి లీనియర్ పాలినామియల్. సో 1 ప్లస్ ఎక్స్ ఈస్ లీనియర్ పాలినామియల్. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ ఉండేది ఒక టర్మే. సో దీని డిగ్రీ ఎంత 1 కాబట్టి లీనియర్ పాలినామియల్. 3t ఈస్ లీనియర్ పాలినామియల్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డిగ్రీ 2 ఉంది, ఒకే టర్మ్ ఉంది కానీ దాని డిగ్రీ ఎంత 2. 2 ఉంటే ఏమంటాము, క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఆ స్క్వేర్ ఈస్ క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక టర్మే ఉంది, అయితే దాని డిగ్రీ ఎంత 3. 3 ఉంది కాబట్టి ఏమి, క్యూబిక్ పాలినామియల్. సో 7x³ ఈస్ క్యూబిక్ పాలినామియల్. ఇది ఆన్సర్. అయిపోయింది చూడండి, ఎక్సర్సైజ్ ఎంత సింపుల్గా అయిపోయిందో. ఓకేనా, సరే మొత్తం నీట్గా నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా మన 9th క్లాస్లో ఉండే మ్యాథమెటిక్స్లోని అన్ని చాప్టర్స్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. అదే ప్రకారం ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ను కూడా టచ్ చేస్తాను. అంటే ప్రతి ఎక్సర్సైజ్లోని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆ వీడియోస్ మీకు రావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ 9th క్లాస్ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి, అదేవిధంగా 10th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి. అంటే మీకు ప్రెజెంట్ ఇప్పుడు 9థ్లోనే కాదు, ఫ్యూచర్లో 10th క్లాస్లో కూడా మన ఛానల్ చాలా యూస్ అవుతుంది. ఇంకా సింపుల్గా మీకు చెప్పాలంటే మన ఛానల్లో 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు వీడియోస్ ఉంటాయి మ్యాథమెటిక్స్ మీద. సో కొత్తగా సిలబస్ వచ్చిందంటే కొత్తగా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా, సరే. ఇంకా ఈ క్లాస్ అంటే ఈరోజు చెప్పుకునే ఈ ప్రాబ్లమ్స్ మీకు క్లీన్గా అర్థమై ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అప్పుడే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఓకేనా, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.